ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నువ్వు బావకు ఒకసారి ఫోన్ చేయి, ఖచ్చితంగా వచ్చి సైన్ చేస్తారు. చెయ్యక్క. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైందక్క? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను కాసేపు ఆగి ట్రై చేస్తాను. మేనేజర్ ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు మహేంద్ర, కేరళ వెళ్ళిపోయావా? ఏంటి వెళ్ళేది? ఆ జేడీ ఎయిర్పోర్ట్లో నా కోసం పోలీసులను పెట్టింది. ఎలాగో అలా నేను తప్పించుకొని వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడున్నావు? సిటీలోనే ఉన్నాను. ఎటు చూసినా పోలీసులు నా కోసమే వెతుకుతున్నారు. అన్నీ వచ్చామని చెప్పు. వచ్చామని చెప్పరా. ఏంటి బావా? రేయ్, వాడిని మన అడ్డాకు రమ్మని చెప్పు. వాడి లెక్క సెటిల్ చేసే టైం వచ్చింది. నీకు వయసే కొద్దీ బుర్ర పనిచేయట్లేదు బావా. గుడ్లప్పగచ్చి నన్ను చూడడం కాదు, ఆ జేడీ గాని నిజం కనిపెడితే నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటుంది. వాడి చావు కూడా జేడీకి తెలియకూడదు. అప్పుడు నువ్వు తప్పించుకోగలవు. సరే, ఆ ఫోన్ ఇటివు. ఆ మహేంద్ర. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. నువ్వు భయపడుతున్న పోలీసులు ఉండేది నా కంట్రోల్లో అని మర్చిపోక మహేంద్ర. నువ్వు నా మనిషివి. నీ మీద ఎవ్వరి చెయ్యి పడనివ్వను. ఆహా, బలివ్వడానికి మేకని ఏం సిద్ధం చేస్తున్నావు బావా? నువ్వు మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాయి. అక్కడ మన వాళ్ళందరూ అంబులెన్స్ లో రెడీగా ఉన్నారు. వాళ్ళు నిన్ను సిటీ దాటించేస్తారు. అక్కడి నుంచి నువ్వు అనుకున్నట్టు కేరళ వెళ్ళిపోవచ్చు. అలాగే సార్, ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. కర్మ అనేది ఉంటుందని అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను బావా. నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తోంది బావా. లేకుంటే నీ దరిద్రం కాకపోతే నువ్వు తప్పించుకోవడానికి చేసిన ప్రతి తప్పు ముప్పుగా మారి నీ తలకే చుట్టుకుంటోంది. ఆ జేడీ స్పీడ్ చూస్తుంటే నీ సీటుకు నీకు రుణం తీరిపోయినట్టుంది బావా. రై, అసలే పిచ్చిలో ఉన్నాను. ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు బావా. అది నాకెందుకు చెప్తున్నా? నువ్వు కూడా ఈ మధ్య అలాగే వెలుగుతున్నావు బావా. రై, పా, వెళ్ళు. ఓకే జేడీ, ఏ వెహికల్ వదలకుండా అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాం. వాడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేదు. సార్, ఇట్స్ క్లియర్ సార్. ఓకే, పంపించు. పోనీ. మోమో వెనకాల ఎక్కడన్నా? సరే. మనం తప్పించుకోవాల్సింది ఆ జేడి నుంచి. అది అసాధ్యమని తెలిసినా నాకు వేరే దారి లేక ఈ రిస్క్ తీసుకుంటున్నా.
జేడీకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనందర్నీ చంపేస్తుంది. మిమ్మల్ని మేము సిటీ దాటిస్తాం, మీరు కూల్గా ఉండండి. మ్మ్. రేయ్ జాగ్రత్తగా పోనీ. గో. స్టాప్ స్టాప్. అవునా, ఇప్పుడే సార్కి చెప్తాను. సార్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆ మేనేజర్ కారు దొరికిందంట, కానీ ఆ మేనేజర్ అందులో లేడంట. జేడి కమన్. చెప్పు కేడి. మేనేజర్ కార్ దొరికింది కానీ మనిషి దొరకలేదు. మన వాళ్ళు సిటీ అంతా వెతుకుతున్నారు, కానీ ఎక్కడా మేనేజర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదంట. వాడు సిటీలోనే ఎక్కడ ఉన్నాడని నా బలమైన నమ్మకం. మనం వెళ్ళి వెతుకుదామా? నో కేడి, వాడికి కావాల్సింది సిటీలో దాక్కోవడం కాదు, మన నుంచి తప్పించుకొని సిటీ వదిలి వెళ్ళిపోవడం. అదే జరిగితే వాడిక మనకి ఎప్పటికీ దొరకడు. వాడిని పట్టుకోవాలంటే మనం ఇక్కడే ఉండాలి. సరే జడి. కమ్ కమ్. స్టాప్. ఏమైందిరా? అన్నా, చెక్ పోస్ట్. అన్నా, మీరేం టెన్షన్ పడకండి. రేయ్, అంబులెన్స్ ని ఎవరు చెక్ చేయరు. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తున్నది జేడి అన్నా. జేడి అన్నా. జేడి అన్నా. మీరు కంగారు పడకండి. రేయ్, సైరన్ ఆన్ చేసి పోనీరా. మీరు పడుకోండి. ఆ. రమ్య, ముందుగా అంబులెన్స్ చెక్ చేసి త్వరగా పంపించు. మూవ్ 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 మూవ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్టీ నగర్ నుంచి మేడం. హార్ట్ అటాక్ కేసు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేడం ఎమర్జెన్సీ అంట. పంపించు. మీరు వెళ్ళండి. డ్రైవర్ పోనీ. స్టాప్ 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 స్టాప్. మేడం, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.